కష్టపడి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే మంత్రి పొన్నం నా భూమికే ఎసరు పెట్టాడు. గుడి కోసం 30 కోట్ల భూమి ఇస్తే పక్కనున్న మా ప్రైవేట్ భూమి మంత్రి పొన్నం ప్రభాకర్ కబ్జా పెట్టాడు. మంత్రి పొన్నం ప్రభాకర్ కబ్జా భాగోతం మీద ఆధారాలతో సహా చూపిస్తూ ప్రెస్ మీట్ పెట్టిన సినిమా డైరెక్టర్ కాంగ్రెస్ సానుభూతి పరుడు సయ్యద్ రఫీ. 4 గుంటలు ఇచ్చిన వాళ్ళం, మిగిలిన భూమి కూడా ఇవ్వండి అంటే మేము ఇచ్చేటోళ్ళం కావచ్చు. కానీ ఆయన టేక్ ఫర్ గ్రాంటెడ్ తీసుకొని ఎవరి మెప్పు పొందడానికి ఆయన సహకరిస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. అయితే కాంగ్రెస్ నేను తెలంగాణ ఉద్యమంలో ఉండే సోనియా గాంధీ అంటే నాకు ఇష్టం. ఆమెకు రుణం తీర్చుకోవాలని నేను ప్రచారం చేసినోడిని. ఆ ప్రాసెస్లో పొన్నం ప్రభాకర్కి కూడా నేను సపోర్ట్ చేసి ఎమ్మెల్యేగా గెలిపించిన. తర్వాత ఆయన మంత్రి పదవి కూడా మా హుస్నాబాద్ నుంచి అయిండు. అయితే ఎంత మంచిగా ఆదర్శంగా ఈ అవకాశాన్ని యూజ్ చేసుకోవాలి. మా లాంటి వాళ్ళని కూడా సపోర్ట్లకు తీసుకొని మా లాంటి వాళ్ళని కూడా ఆయన దగ్గర తీసుకొని ఇట్లాంటి అక్రమాలకు పాటు పడకుండా ఆయన చర్యలు తీసుకొని ఉంటే ఇవాళ ఈ ప్రెస్ మీట్ అవసరమే ఉండకపోయేది. మనం ఉద్యమకారులం, మనం ఎవరికి భయపడేది ఏం లేదు. అది మంత్రి కానీ ఎవరైనా కానీ ప్రభుత్వాలను కూడా తెచ్చిన వాళ్ళం, కూలగొట్టిన వాళ్ళం. నేనంటే నేను ఒక్కడిని కాదు, నా వెనుక తెలంగాణ ఉద్యమం ఉంది. నేను ఈడ కూర్చొని మాట్లాడుతున్నా కావచ్చు, కానీ దీన్ని నేను ఒక ఉద్యమంగా దీన్ని రగిలించదలుచుకోలేదు. మంచి వాతావరణాన్ని చెడగొట్టదలుచుకోలేదు. నేనేమో ముస్లింనైతిని, దాతను. అక్కడ ఉన్నది హిందూ సంస్కృతి. ఎంత బద్నామైతుంది చెప్పండి. ఒక ధర్మాన్ని అడ్డం పెట్టుకొని ఒక ఎల్లమ్మ అనే ఒక దేవతను అడ్డం పెట్టుకొని ఇట్లాంటి దగులుబాజీ వేషాలు వేస్తే అది ఎలా ఉంటుంది కూడా తెలియపరిచాము. ఆ స్క్రీన్ షాట్స్ అన్నీ కూడా తెచ్చిన నేను. తర్వాత ఇమీడియట్ పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేశారు, దాని రసీదు కూడా ఉన్నది. అటు పోలీస్ స్టేషన్, ఇటు మున్సిపాలిటీ. చలో హాలిడేస్ ఉన్నాయి కదా, నిస్సహాయంగా ఉన్నాం కాబట్టి మండే నాడైనా వాళ్ళు వచ్చి చర్యలు తీసుకుంటారని మేము వెయిట్ చేసినాం. చర్యలే కాదు, ఆ తర్వాత మా నాన్నగారు నాకు చెప్తే నేను మండే నాడు ఇక్కడ ఎండోమెంట్ మినిస్టర్ కొండా సురేఖ గారిని కలవడం జరిగింది. నేను ఆమెకు చెప్పిన, మేడం మేము 4 ఎకరాల 4 గుంటల భూమి ఇస్తే వాళ్ళ భూమిని వాళ్ళు అనుభవించాలి, మా భూమిని మాకు వదిలేయాలి. కానీ వీళ్ళు కొంతమంది వచ్చి దీంట్లో ఒక అక్రమంగా ఆక్రమణ చేస్తున్నారు మేడం. ఇది బ్యాడ్ నేమ్ వస్తుంది ఎండోమెంట్కి. ఒక ధర్మానికి ప్రతీకగా ఉండే ఒక ఎండోమెంటు భూమి కబ్జా చేసుడంటే బద్నాం అవుతుంది మేడం అని చెప్పిన. దాని వీడియో కూడా ఉంది, మేడంతో మాట్లాడిన వీడియో కూడా నా దగ్గర ఉంది, మీకు చూపిస్తా. అయితే కొండా సురేఖ గారికి అభినందనలు. ఆమె ఇమ్మీడియట్గా స్పందించి అప్పటికప్పుడే ఆమె పెన్ను తీసి ఆమె దస్తూరితో ఈ పని ఇమ్మీడియట్ ఆగాలి, ఆ తర్వాత ఎవరైతే కల్ప్రిట్స్ ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, ఆ తర్వాత జాయింట్ సర్వే చేయాలని చెప్పి ఆమె ఆదేశం ఇచ్చారు. ఎంత మంచిగా అనిపించిందంటే అక్కడ ఉన్న ఎల్లమ్మ తల్లిలాగా ఇంత మంచిగా చెప్పిన, ఇంత తొందరగా స్పందించిందని నేను మురిసిపోయి హ్యాపీగా రిలాక్స్ అయిపోయినా. మా నాన్నగారికి కూడా ఫోన్ చేసిన, వాళ్ళు కమిషనర్ కూడా ఆదేశాలు ఇచ్చారు, ఇక పని నడవది, టెన్షన్ పెట్టుకోకండి చెప్పిన. కానీ ఏమైంది, ఒక దినం పని ఆగింది. మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ పని నడుస్తుందిరా అని మా డాడీ మళ్ళీ ఫోటోలు తీసి నాకు పంపితే మళ్ళీ నేను షాక్ అయినా. ప్రభుత్వంలో ఉన్న ఒక మంత్రి ఎండార్స్ చేసిన లెటర్, కమిషనర్ అందరికి ఆదేశాలు ఇచ్చి ఏందని చర్యలు తీసుకోవాలని చెప్పి మళ్ళా పని మొదలవుడంటే దీని అర్థం ఏంది అని షాక్ అయిపోయినా నేను. అప్పుడు నేను నెక్స్ట్ పని ఏం చేసిన అంటే మున్సిపాలిటీ జాయింట్ డైరెక్టర్ని కలిసి, సార్ నేను అక్కడ మున్సిపల్ కమిషనర్కి చెప్పినా ఆయన ఆపట్లేదు, మరి ఇదేం పద్ధతి, మీరు ఒకసారి మాట్లాడాలని చెప్పి నేను గట్టిగా చెప్పిన. నా ముందే, మా మనుషుల ముందే ఆయన మాట్లాడి ఇట్లా చేయండి అంటే ఆ కమిషనర్ డైరెక్ట్గా చెప్పాడు. ఏమని, సార్ ఇది మన పరిధిలో లేదు, దీని వెనుక ఒక రాష్ట్ర మంత్రి ఉన్నాడు అని చెప్పిండు. నేను షాక్ అయిపోయినా. రాష్ట్ర మంత్రి ఎంక్రోచ్ చేయమంటాడా అని అనుకున్నా నేను. తర్వాత నేను కొండా సురేఖ గారి సిబ్బందికి కాల్ చేసిన, ఏంటయ్యా మీరే రాశారు, ఆపమన్నారు, మీ డిపార్ట్మెంట్ ఈఓనే సస్పెండ్ అవుతాడు, మీకు బ్యాడ్ నేమ్ వస్తుందని చెప్పినాక మళ్ళీ ఇదేంటి నడుస్తుంది అని అడిగితే, మేమేం చేయలేమన్నా, అక్కడి మంత్రి చూసుకుంటుండు, మీరు ఆయననే సంప్రదించండి అని అక్కడ కూడా ఆ మంత్రి గురించే చెప్పిండ్రు.